హరి ఓం శ్రీరామ. శ్రీరఘువంశతో యధికి సీతమయో కుడవైన నీ పవిత్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ ప్రసూనముల భూజలు నర్చద చిత్తగింపు మీ తారకనామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. హే దయా సముద్రుడైన ఓ భద్రాచల రామ, రఘు మహారాజ వంశము అను సముద్రమునకు చంద్రుని వలె సంతోషమును కూర్చువాడవు. నా కవితారూపమగు ఉత్పల చంపకమాల పద్యములనడి పువ్వుల దండలతో నీ పవిత్రమైన పాదార విందములకు పూజలు చేయుదును. నా పూజలను స్వీకరించుము. హే భద్రాచల రామ, నమో నమః. గురుతరమైన కావ్యరసగుంభన కబ్బుర మంది ముష్కరుల్ సరసుల మాడ్కి సంతశిల జాలుదురోటు శశాంక చంద్రికాంకురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్య భూధరమున జారునే శిలలు దాశరథి కరుణాపయోనిధి. దశరథ పుత్రుడవైన కరుణాశీలువైన శ్రీరామచంద్ర, మిక్కిలు గొప్పదగు కావ్యమునందలి రసముల కూర్పును గ్రహించి రసజ్ఞత లేని మూఢులు రసికుల వలె ఆశ్చర్యమును పొంది సంతోషమును పొందలేరు. చంద్రుని యొక్క చల్లని వెన్నెలలకు చంద్రకాంత శిలలు కరిగి జాలువారినట్లుగా వింధ్యాపర్వతమునున్న బండరాళ్ళు జాలువారవు కదా స్వామి. నీ భక్తి రస ప్రవాహంలో మునిగి తేలేటువంటి భక్తులు ఎంతో గొప్పవారు. నీకిదే రామచంద్ర, నీకిదే నమస్కారం. తరణి కులేశనానుడుల దప్పులు కలిగిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే. వియన్నది జలం బరుగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్వమును ధరమె గణింపనెవ్వరికి దశరథి కరుణాపయోనిధి. హే దశరథపుత్ర, దయాసముద్ర రామ, సూర్యవంశమునందు జన్మించిన వారిలో శ్రేష్టమైన వాడవు నీవు. ఆకాశగంగ యొక్క నీరు వంకరగా ప్రవహించినను కలుషితమై ప్రవహించినను దాని మహాత్మ్యమును ఎన్నుటకు అసాధ్యమే. దాని పవిత్రత తగ్గదు. అట్లే నా మాటలలో తప్పులున్నను నీ పేరు మీద చక్కగా రచింపబడినట్టి కావ్యము కాబట్టి ఇది పవిత్రమే అగును. రామనామమే పవిత్రమైనటువంటిది. ఇంతటి గొప్ప శతకాన్ని రచించినటువంటి స్వామి రామదాసు స్వామికి నివేదించుకుంటున్నాడు. ఈ విధంగా మనమెంత స్వామిని తలుచుకొని ఆయన నామస్మరణలోనే తరించడం మనం చేయదగింది. సాధ్యమైనంత వరకు రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర నీకిదే నమస్కారం. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి జండ కఠోర కుఠార ధారణి తారక నామమెన్నుకొన దశరథి కరుణాపయోనిధి. దయకు సముద్రుని వంటి దశరథరామ, నీ పేరు బడబాగ్ని సముద్రమును పీల్చినట్లు భయంకరమైన పాపము అను అగ్నిని పోగొట్టునట్టిది. సంసారమును కార్చిచ్చును చల్లార్చునట్టి అమృత వర్షము వంటిది. మరియు దుర్మతాచారములనడి అడవిని నరకుటకు పదునుగా ఉండి కటువుగా ఛేదించు గొడ్డలి యొక్క వాదన వంటిది. స్వామి, అంత గొప్ప నీ నామం, అంత గొప్పవాడివి నువ్వు.
నిన్ను తలుచుకున్నటువంటి మాకు ఎంతో ఆనందం. దశరథ రామ నమో నమః. హరునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామజిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దశరథి కరుణాపయోనిధి. హే రామ, దయాంతరంగుడవగు భద్రాచల రామ, నీ నామము శివునకు విభీషణునకు పార్వతీదేవికి శ్రీకరమైన మంత్రరాజమై ఒప్పారుచుండెను. ఇంకా ఏనుగునకు అహల్యకును ద్రౌపదికిని మనోవ్యధను హరించునట్టిదై బంధువై పరమ పవిత్రమైనదిగా ప్రకాశించను. పవిత్రమైన నీ నామమును నా నాలుక మీద ఎడదెగక వర్తించున్నట్లు చేయము. నీ నామస్మరణ తరించిపోవాలని తప్పించిపోతున్నటువంటి జీవులము స్వామి కరుణించి కాపాడు రామచంద్ర. రామచంద్ర కరుణించి కాపాడు. పాపులము, దుష్టులము, అజ్ఞానులము, ఏమి తెలియని వారిమి. కవిత్వం రాదు, భక్తి లేదు. నీవు మెచ్చు విధంగా మేము చరించలేము. అటువంటి మమ్మల్ని నీ బిడ్డలుగా భావించి తరింపచేయి స్వామి రామచంద్ర. నమో నమః. ముప్పునగాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైన కఫము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ మీ స్మరణ గల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దశరథి కరుణాపయోనిధి. హే రామ, దయా సముద్రుడవు భద్రాచల రామ, దశరథి రామ, సీతారామ, ముసలితనమునందు యమాలయమునకు తీసుకొని పోవుటకు యమదూతలు ఇంటి ముంగటికి వచ్చునట్టి వేళయందు మరియు రోగాలు అధికమై కఫము కంఠములందు నిండి ఉన్న వేళయందు మరణమాసన్న సమయానికి బంధువులు చుట్టూను చేరి ఉన్నప్పుడును మీ నామస్మరణము చేయుటకు అవకాశం వచ్చును రాదు. సందేహము గనుక ఇప్పుడే మీ నామస్మరణ చేసి మిమ్ము భజించదను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ రామ రామ. ఈ నామస్మరణే శరణ్యం, ధన్యోపాయం రామస్మరణం. రామచంద్ర కరుణించి కాపాడు తండ్రి. పరమదయానిధే పతిత పావన నామ హరేయటంతు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తో మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథి కరుణాపయోనిధి. హే రామా, భద్రాచలంపై వెలిసిన రామ, అతి ఎక్కువ దయకు గల గని వంటి వాడవే విరాజిల్లుచున్నావు. పాపులను ఉద్ధరించు పవిత్రమైన పేరు గలవాడవు. నిలకడగల మనస్సుతో హరి హరి అని ఎల్లప్పుడూ కొలుచుచున్న మహానుభావుల కాళ్ల దుమ్మును నా నెత్తిపై ధరించదను. స్వామి, అట్టి వారి వద్దకు మీరు పోవద్దు అని యముడు తన భటులను ఆజ్ఞాపించునట. అనగా రామాను పేరు ఉచ్చరించు వారి చెంతకు యమభటులు చేరలేరు. రామ 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 అంటూ నీ నామస్మరణలో జీవితాన్ని గడిపే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి రామచంద్ర. నమో నమః.
అజునకు దండ్రివయ్యు సనకాదుల కుంభరతత్వమయ్యు సద్విజముని కోటికెల్ల వరదేవతవయ్యు ద్విజముని కోటికెల్ల వరదేవతవయ్యు దినేశ వంశ భూభుజులకు మేటివయ్యు పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజ మేము ప్రస్తుతించెదను దశరథీ కరుణాపయోనిధి. హే భద్రాద్రి రామ, దశరథ రామ, సీతారామ, బ్రహ్మదేవునకు తండ్రివై సనక సనందనాదులకు పరమేశ్వరునివై శ్రేష్ఠులైన ద్విజులకు మరియు ఋషుల యొక్క సమూహములకు పరదైవముగా ఇక్ష్వాకు వంశరాజులలో శ్రేష్ఠునివి గాను అధికమైన నిండుతనమును కలిగి ఉన్నవాడవుగాను ఉండి ప్రకాశించుచున్న గరత్మంతుడు పతాకముపై వాడవైన గల నిన్ను నా మనసునందు భజించదను. హే రామచంద్ర కరుణించు. పండిత రక్షకుండఖిల పాప విమోచనుడబ్జ సంభవ కండల పూచితుండు దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళా ప్రవీణుడను తావక కీర్తివధూటికిత్తు భూదండలుగాగన కవిత దాశరథి కరుణాపయోనిధి. కరుణా సముద్రుడవగు శ్రీరామ, నీవు పండిత రక్షణము చేయువాడవు, సర్వ పాపముల నుండి విముక్తి కలిగించువాడవు, బ్రహ్మదేవేంద్రులచే పూజింపబడుచుండెడి వాడవు, రావణాసురుని యొక్క 10 తలలను తురుమునట్టి వాడి అయిన బాణములను వేసిన వాడవే విరాజిల్లుచున్నావు. అందుచే నీ కీర్తి అను స్త్రీకి నా కవిత్వమును పూలదండలు అవునట్లుగా అలంకరింపుచున్నాను. రామచంద్ర నన్ను అనుగ్రహించు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజా నది గౌతమిగా వైకుంఠము నారయ భద్రశైల శిఖరాగ్రముగాగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. హే దాశరథి, హే రామచంద్ర, దయకు నిధివైన దశరథ రామ, నీవు వైకుంఠమునందు రాజిల్లుచున్న లక్ష్మీదేవిని ఇచ్చట నీ భార్య సీతగా చేసుకొని వైకుంఠమునందలి పరివారమెల్ల వీర వైష్ణవ జనులుగా వచ్చి సేవించుచుండగా అచ్చటి విరజానది ఇచ్చట గోదావరిగా ప్రవహించుచుండ ఆ వైకుంఠమే ఇచ్చట భద్రాద్రి యొక్క శిఖరముగా రాణింపుచుండు ఈ భక్తులను ఉద్ధరించుచున్న శ్రీ మహావిష్ణువు నీవే. ఈ భక్తులను ఉద్ధరించుచున్న శ్రీ మహావిష్ణువు నీవే. రామచంద్ర నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ.